హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్ డిజైన్స్‌తో పట్టు బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. లైనింగ్ బ్లౌజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ముందైతే మనం ఆల్రెడీ కటింగ్ చేసుకున్న వీడియో చూస్తే మీకు ఇది బాగా అర్థమవుతుందనమాట. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నానండి పైన. అలానే కింద 2 ½ దగ్గర ఒక చుక్క పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి అటు నుంచి వచ్చేసి 1 ½ దగ్గర చిన్న మార్క్ చేసుకున్నాను. ఇటు వచ్చేసి బయటికి 1 ఇంచ్. ఇక్కడ ఇటు నుంచి ఇలాగా హార్ట్ షేప్లో అయితే నేను డ్రా చేస్తున్నాను. నార్మల్గా అయితే ఇలా చేతితోటే తిప్పేసుకోవచ్చు. కొత్త వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇలా తిప్పలేరు కాబట్టి ఇలా మార్క్ చేసుకోండి. పైనుంచి కరెక్ట్గా 3 ఇంచెస్, కింద నుంచి వచ్చేసి 2 ½ దగ్గర ఇలా మార్క్ చేసుకొని దాని నుంచి ఇలా కలిపేసుకోండి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసేస్తున్నాను. లైనింగ్ మాత్రమే కట్ చేస్తున్నానండి, మెయిన్ క్లాత్ కట్ చేయట్లేదు. ఇంకా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఒకవేళ నెక్ పైకి అనిపిస్తే కొంచెం తీసుకోండి, మరి వెడల్పు తీయద్దు, కింద మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇంతే. ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ డిజైన్ కోసం ఒక సైడ్ బార్డర్ ఏమో నేను చేతిలో పెట్టేసుకున్నానండి. ఇంకోటి నడుము సైడ్ ఇస్తారు కదా, ఆ బార్డర్ తీసుకొని ఇలా చిన్న చిన్న మొగ్గల్లాగా అయితే నేను రెడీ చేస్తున్నాను. ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో మడత ఇలా పెట్టేసుకుంటే మనకి చిన్న చిన్న మొగ్గలు అయితే రెడీ అయిపోతాయి. వీటన్నిటిని కూడా ముందైతే ఇలా కుట్టేసుకోండి. మీకు ఎన్ని పడతాయో అన్ని కుట్టేసుకోవాలి. ఇవి ఏంటంటే మనం పైకి కనిపించకుండా కుడతామన్నమాట, అందుకనేసి ముందు రెడీ చేసుకుంటున్నాం వీటిని. కొంతమంది ఏంటంటే బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత లోపల నుంచి కుట్టేస్తారు, అది పైకి కనిపిస్తూ ఉంటాయి అనమాట దారాలు. అలా లేకుండా ఇన్విజిబుల్లో మనమైతే ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాం. ఇవి ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నానండి. 1 ఇంచ్ గ్యాప్లో పెడుతున్నాను అనమాట నేను ఈ మొగ్గలు అనేది. ఇక్కడ చుట్టూ కూడా 1 ఇంచ్ గ్యాప్లో ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకుంటున్నాను. ఎగుడు దిగుడు లేకుండా మనం 1/2 ఇంచ్ పట్టుకుంటాం కదా లోపలికి, మనం ఎక్కడైతే కుట్టు వేస్తామో అక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు ఉంచుకొని మిగిలింది కట్ చేస్తున్నాను. అంటే బయట మొగ్గ కనపడేది ఉంచుకోవాలి, అలానే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోయేది మాత్రం ఎంత కావాలో అంత ఉంచుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కోణం వచ్చింది కదా ఇలా షార్ప్గా, దాన్ని లోపల సైడ్ పెట్టుకోండి. ఇలా చుట్టూ కూడా కుట్టేటప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇలా కేర్ఫుల్గా మనం రెడీ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అట్లా పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ వేసి తిప్పినప్పుడు అవి పైకి వస్తాయి అన్నమాట. అప్పుడు ఇప్పుడు రాంగ్ సైడ్ వేసుకొని కుట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఎలాగైతే వేసాను చూడండి, ఇలా తిప్పినప్పుడు మంచి మళ్ళీ అనేది పైకి రావాలన్నమాట. ఇక్కడ థ్రెడ్స్ కూడా నేను లోపల నుంచే పెట్టేద్దాం అన్నట్టుగా నాడలు కట్టుకుంటారు కదా, అవి ముందే స్టిచ్ చేసేస్తున్నాను. వీటిని కూడా లోపల నుంచే పెట్టేస్తాను అనమాట, కనపడకుండా బయటికి. ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ లూప్ టర్నర్ ఉందండి, బాగా పనిచేస్తుంది, మనకి సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. దీంతో ఒక వీడియో కూడా చేస్తాను మీకు ఎలా ఎక్కించుకోవాలనేది. పీసులు వచ్చినాయి, కట్ చేసేసేయండి. ఇలా 2 కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాక ఇప్పుడు వీటిని లోపల నుంచి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి, పైనుంచి భుజం దగ్గర నుంచి. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ డాట్ చుక్క పెట్టుకున్నాం కదా, అక్కడ దాకా వచ్చేసిన తర్వాత ఇప్పుడు లోపల నుంచి ఇలా పెట్టేసుకోండి కిందికి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చుట్టూ కూడా మనం కుట్టేసుకోవడమే. ఇక్కడ మాత్రం నేను ఎలా పెట్టానో అలాగే పెట్టుకోండి, లేదంటే లోపలికి పెట్టారంటే మళ్ళీ మేము కుట్టినప్పుడు థ్రెడ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి, ఇలా కింద నుంచి పెట్టేసుకోండి. మెయిన్ క్లాత్కి లైనింగ్కి మధ్యలో పెట్టుకోవాలి.
కుట్టేసుకున్న తర్వాత చుట్టూ కూడా కట్ చేసేస్తున్నా. ఒక పావించి ఉంచుకొని క్లాత్ మనం కుట్టుకున్నాం కదా, ఆ కుట్టు మీదకి వెళ్ళకుండా కట్ చేసుకోవాలి. అలానే చుట్టూ కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి, మంచి ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, లోపలికి లైనింగ్ అంతా కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు మంచి మళ్ళీ అనేది పైకి వచ్చేసింది చూసారా. అందుకే రాంగ్ సైడ్ కుట్టుకుంటే మంచిది పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన ఒక ఆనుగుడు కుట్టు అయితే వేసేస్తున్నానండి చుట్టూ కూడా. ఇదిగోండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్కి జాయిన్ చేసేసేయండి మెయిన్ క్లాత్ లైనింగ్. ఇప్పుడు ఇవేంటంటే మన పీస్లు అవన్నీ కూడా మధ్యలో ఉండిపోతాయి, అసలు బయటికి కనపడవు. ఇంకా అసలు ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేస్తామో సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ థ్రెడ్స్కి చిన్న చిన్న గంటలు అయితే పెట్టేస్తున్నానండి, హ్యాంగింగ్స్. ఇక్కడ ఒకటైతే పెడుతున్నాను, మీకు ఎన్ని కావాలని పెట్టుకోవచ్చు అనమాట. ఒక 1 ఇంచ్ గ్యాప్లో పైకి ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇలా కుట్టేసుకున్న తర్వాత వెనక డాట్స్ వేసుకుందాం. చూస్తున్నారా, వెనక అస్సలు కనిపిస్తలే మనం డిజైన్ పెట్టినట్టు కూడా. ఇప్పుడు ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడు చూసాం కదా, మార్కింగ్ యాడ్ పెట్టుకున్నాం అనేది. ఇవి డాట్స్. ఇప్పుడు వచ్చేసి నడుం పట్టి వేసేస్తున్నా. నడుం పట్టి ఏంటంటే నేను కూర పీస్ తీసుకున్నాను కాబట్టి ఇంకా కూరనే కుట్టేసుకుంటున్నాను. లేదు మీకు కూర పీస్ రాలేదంటే ఈ చివరిన కొంచెం ఒక పావించి మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నడుం పట్టిని కిందకి పెట్టేసి మన లైనింగ్ మీదనే వేసుకోండి కుట్టు, బ్లౌజ్ మీద పడకుండా. ఇవ్వండి, చాలా సింపుల్ డిజైన్ అయితే పెట్టేశాను కదా. ఇక్కడ నడుంకి ఎమింగ్ చేసుకోవాలి. అలానే థ్రెడ్స్ కూడా కొంచెం పొడవనే పెట్టాం కాబట్టి ఇంకా మనం ఇలా కట్టేసుకోవడమే బ్లౌజ్ వేసుకున్న తర్వాత. ఇక్కడైతే వెనక పార్ట్ రెడీ అయిపోయింది కదండి. ఒక బార్డర్ అనేది ఇలా వాడామన్నమాట. నడుముకి ఇచ్చిన బార్డర్ని ఇలా వేసాను నేను. నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ అటు ఇటు ఇలా వేసేసుకొని దీనిపైన పెట్టేసాను. ఆల్రెడీ ఒక సైడ్ కుట్టేసానండి, ఇంకొక సైడ్ చూపిస్తున్నాను నేను. ఇలా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసేయండి. ఈ లైనింగ్ అతకడం అందరికీ వస్తుంది కదా, అందుకని నేను పెద్దగా చూపించట్లేదు అనమాట లైనింగ్ జాయిన్ చేసేది. ఇప్పుడు వాళ్ళ సైజ్ బ్లౌజ్ డాట్స్ ఎంతెంత గ్యాప్లో ఉన్నాయో చూసుకొని చెక్ చేసుకోండి. ఎవరు ఏ బ్లౌజ్ ఇచ్చినా కానీ డాట్స్ వాళ్ళకి ఎంత వెడల్పు ఉన్నాయి, ఎంత పొడవు ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు పెట్టుకోండి, కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఇవ్వండి, ఈ బ్లౌజ్ వాళ్ళు చిన్న సైజు కాబట్టి నేను చిన్నగానే పట్టుకుంటున్నా. అదే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే, మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం పెద్దగా పట్టుకోవాలన్నమాట చెస్ట్ పాయింట్. షోల్డర్కి ఎదురుగా వస్తుంది అనమాట పెద్ద డాట్ వచ్చేసి. ఇలా కొలుసుకోండి, ఒక సైడ్ వేసుకుంటాం కదా అదే పెట్టుకొని కొలుసుకోండి, లేదంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చేస్తుంది. అందుకనేసి ఒక సైడ్ వేసుకున్న తర్వాత కొలుసుకోండి ఒక్కొక్కసారి. ఇదిగోండి, డాట్లు అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ వేసుకుందాం. బయట పక్క వచ్చేసేసి ఒక మెయిన్ క్లాత్ అలానే ఒక లైనింగ్ పెట్టుకుంటున్నాను. లోపల సైడ్ వచ్చేసి ఓన్లీ లైనింగే పెట్టుకుంటున్నాను. ఇక్కడ వీటిని ఇలా విడివిడిగా కాకుండా మనం జాయిన్ చేసుకొని కూడా షేప్ బెల్ట్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఎక్కువ టైం లేనప్పుడు ఏం చేస్తానంటే ఇలా విడివిడిగానే పెట్టేసుకుంటానండి. సిల్క్ వాటికి అయితే ఇలా రాదు. ఇప్పుడు కాటన్ వాటికి ఇలా పట్టు వాటికి అయితే వేసేసుకోవచ్చు, ఎందుకంటే జరిగిపోవు అనమాట అవి. అందుకనేసి విడివిడిగానే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను.
ఇదిగోండి మెయిన్ క్లాత్ లైనింగ్ ఉన్నది బయటకు వచ్చింది, అదే సింగిల్ లైనింగ్ ఉన్నది లోపల పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చేసి వెనక పార్ట్ పొడవు చెక్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి 4వ డాట్ అవసరం లేదు కాబట్టి కరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను. అలానే ఉక్స్ పట్టి కాజా పట్టి ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు ఇక్కడ చెక్ చేసుకోండి. పైన 1/2 ఇంచ్ వదిలిపెట్టుకోండి, ఎందుకంటే మనం నెక్ చుట్టూ మళ్ళీ పట్టుకుంటాం కదా నెక్ పట్టి వేసేటప్పుడు, అందుకని 1/2 ఇంచ్ పైన వదిలేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అంతవరకు మడత పెట్టేసుకుంటున్నాను. కొంచెం లోపల ఎక్కువ పీస్ ఉన్న ఏం కాదండి, మనకి స్టిఫ్గా ఉంటుంది అనమాట. షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది, అందుకనేసి నేను కట్ చేయను. ఎప్పుడన్నా ఎక్కువ పీస్ ఉన్నా కానీ లోపల పెట్టేస్తాను అనమాట. ఇలా కుట్టి వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా లైన్గా ఉండేటట్టు చూసుకోండి. స్ట్రేట్గా ఉంటే మనకి ఏంటంటే పైకి ఎత్తి పెట్టకుండా ఉంటుంది అనమాట. లేదంటే ఎక్కువ ఉందనుకో ఉక్సులు పట్టి దగ్గర క్లాత్ అనేది ఇలా లూజ్ వస్తుంది, అందుకనేసి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఒక సైడ్ మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఇంకో సైడ్ కూడా సేమ్ అంతే. ఒక మెయిన్ క్లాత్ లైనింగ్ బయట పక్కన, ఒక లైనింగ్ ఏమో లోపల పక్కన, అంతే. ఇలా కొలిసేసుకొని దీన్ని కూడా మలిచేసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా అంతే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడు నేను ఉక్స్ పట్టి అయితే వేస్తున్నానండి. వీళ్ళకి వచ్చేసి ఎడమ చేతి పక్కన ఉన్నాయండి ఉక్స్లు. కొంతమందికి ఏంటంటే కుడి చేతి పక్కన ఉంటే, కొందరికేమో ఎడమ చేతి పక్కన ఉంటాయి. ఎవరికి ఎలా ఉంటే అలా వేసేసేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని మాత్రమే మడుస్తున్నాను, మెయిన్ క్లాత్ మడుస్తలేదు. కిందకి వచ్చేసరికి లిఫ్ట్ లాగేసుకోండి. ఇప్పుడైతే ఉక్స్ పట్టి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి వేసుకుందాం. ఇదిగోండి ఖాళీ ఎంత ఉంది. కాజా పట్టి వచ్చేసి రైట్ సైడ్కి వచ్చిందండి వీళ్ళకి. కింద నుంచి కుట్టుకొని పైకి తీసుకురావాలి. అదే కాజా పట్టీకి ఇలాగా, ఉక్స్ పట్టీకి ఏమో పైనుంచి కుట్టి కిందకి పెడతాం అనమాట, అది తేడా అంతే. చిన్న మడత వేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మనం ఫస్ట్ స్టిచ్చింగ్ ఎక్కడైతే వేసుకున్నామో అంతవరకే రానివ్వండి, మరి ఎక్కువ రానివ్వద్దు లోపలికి, మళ్ళీ టైట్ అవుతుంది బ్లౌజ్. కిందది లోపలికి ఫోల్డ్ చేసేసి నీట్గా మడిచేసుకోండి. మరి లూజ్ లేకుండా చూసుకోండి, లేదంటే మళ్ళీ కుచ్చులాగా వస్తుంది. కరెక్ట్గా మడత పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ వేసేసాను. ఇది వచ్చేసి కాజా పట్టి. ఇలా కాజా పట్టి పైన ఉక్స్ పట్టి పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి రౌండ్ అంతా కూడా. అలానే సైజ్ కిచెన్ బ్లౌజ్ నెక్ ఉంటుంది కదా, పైన మనం భుజం పైన కుట్టు వేస్తాం కదా, అది వదిలిపెట్టుకొని ఇక్కడ చెక్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం ఉంచుకోండి, ఎందుకంటే నెక్ చుట్టూ మళ్ళీ కుడతాం కాబట్టి మళ్ళీ కరెక్ట్గా కట్ చేస్తామనుకో డీప్ అయిపోతుంది మళ్ళీ, అందుకనేసి నెక్ పట్టుకోవడానికి ఉంచుకొని మిగిలింది కట్ చేసుకోండి. ఇప్పుడు కాజా పట్టి పైన ఉక్స్ పట్టి వేసేసి చెక్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. బ్యాక్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి చేతులు. ఇక్కడ చంకలోపడ వచ్చేసి చిన్న చిన్న పీసులు అయితే నేను జాయిన్ చేసుకున్నానండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్లో అయితే కుట్టేసుకుంటున్నాను. రాంగ్ సైడ్ కుట్టుకొని మనం ఇలా తిప్పినప్పుడు మంచిది అనేది పైకి వస్తుంది అనమాట. ఇలా ఇప్పుడు దీనిపైన ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను. ఇంకా దీనికి ఏంటంటే ఎమ్మింగ్కి పెడతారు, ఇది ఇలాగా బార్డర్ వచ్చినట్లకి మనం టర్న్ చేసేసుకోవచ్చు, ఎమ్మింగ్తో పని ఉండదు. కొంతమంది అడుగుతారు బార్డర్ వచ్చినా కానీ ఎమ్మింగ్ పెట్టమని అడుగుతారు, అలాంటి వాళ్ళకి పెట్టేసేయండి.
ఇక్కడ వచ్చేసి రెండు కూడా 2 హ్యాండ్స్ రెడీ చేసేసుకున్న తర్వాత ఒక హ్యాండ్ పైన ఇంకొక హ్యాండ్ వేసేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుందాం. ఎందుకంటే మనం ఎమింగ్కి తీసాం కదా, ఇక్కడైతే ఎమింగ్కి పెట్టలేదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. అందుకనేసి మళ్ళీ ఒకసారి కొలుసుకొని కట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను భుజం పైన చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి లోతు తీస్తున్నాను, ఒక 1/2 ఇంచ్ లోతు తీస్తున్నానండి. 1 ఇంచ్ దగ్గర నుంచి వదిలిపెట్టుకొని ఈ లోతు అనేది తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మన స్టిచ్చింగ్ వస్తుంది కదా, అక్కడ వరకు మాత్రమే తీసుకోండి, ఇంకా ఎక్స్ట్రా తీయొద్దు. ఇప్పుడైతే చేతులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్కి పట్టీ వేద్దాం. నెక్ పట్టీ నార్మల్గా మెడపట్టి వేసేస్తున్నానండి. లేదంటే మీకు పైపింగ్ కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న టాకాలు ఇచ్చేసుకోండి. మనం పెట్టుకోవాలంటే వెనక పెట్టాం కదా మొగ్గలు, అవి కూడా ఒక సైడ్ పెట్టుకోవచ్చు. మనం పైట ఏంటంటే ఎడం పక్కకు వస్తుంది కదా, కుడి సైడ్ రైట్ సైడ్న మనం మొగ్గలు అనేది పెట్టుకోవచ్చు అనమాట. లెఫ్ట్లో ఏంటంటే బయట వస్తుంది కాబట్టి కనిపించదు, అక్కడ పెట్టకపోయినా పర్లేదు. పెట్టుకోవాలనుకుంటే మనకి క్లాత్ ఉండి పెట్టాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసేస్తున్నానండి. ఇలా కట్ చేసేసిన తర్వాత మనకైతే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ రెడీ చేసేసుకోవాలండి. ఫస్ట్ అయితే వెనక పార్ట్, ముందు పార్ట్లు, చేతులు అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్కి నెక్ పట్టి వేసాను కదా, దాన్ని ఇలా లోపలికి మలుచుకొని స్టిచ్ వేసుకోండి. ఇలా రెండు పెట్టేసిన తర్వాత నెక్ పట్టి ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసుకోండి. ఇదిగోండి, మళ్ళీ ఒక్కసారి దీనికి కూడా చూద్దాం. ఇలా పెట్టినప్పుడు మనం నెక్ పట్టిని ఇలా వేసుకోండి పైనుంచి. ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఇది లోపలికి వెళ్ళిపోయి నీట్గా కనిపిస్తుంది. ఇది లోడింగ్ పద్ధతి అనమాట. భుజం కుట్టు ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత లిప్ లాక్కోవాలి. ఇదిగోండి, ఇలా తిప్పినప్పుడు నీట్గా ఉంటుంది, కుట్టు అనేది కనపడకుండా. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కుట్టి వేసేసుకొని కట్ చేసేసుకోండి. అందుకని ఎప్పుడైనా కానీ భుజం పక్క నుంచి ఇటు పక్క నుంచి అతుక్కోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ ముందు పక్క నుంచి మనం భుజం అనేది అతుక్కోవాలి. అప్పుడు ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తే చంక సైడ్ వెళ్ళిపోతాయి, అప్పుడు కట్ చేసేసుకోవచ్చు. ఇలా చుట్టూ కూడా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులు జాయింట్ చేసుకుందాము. ఇదిగోండి, లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు ఎప్పుడుకైనా కూడా ఫ్రంట్ పక్కకే రావాలి, ముందు పక్కకు వచ్చేటట్టు చూసుకోండి లోతు. ఇక్కడ కొలిసేసుకొని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ పట్టుకోండి క్లాత్. మనం సిజర్ మార్క్ ఇచ్చుకున్నాం కదా, ఘాట్లో అవి కరెక్ట్గా భుజం మీదకే రావాలి, మళ్ళీ అటు ఇటు అయిపోవద్దు. ఇలాగ ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఎక్కడైతే వేసామో మళ్ళీ దానిపైన వేసుకోండి, అప్పుడే రీస్టిచ్ అనమాట. అది మళ్ళీ అటు ఇటు అయ్యిందంటే మళ్ళీ గుగ్గులాగా వస్తుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసేస్తున్నాము. ఇదిగోండి, చేతులు అయితే జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వెనక పార్ట్ని మధ్యలోకి మడత పెట్టుకొని మన సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఉంది కదండి, దాన్ని కూడా మధ్యలోకి మడత పెట్టుకొని వాళ్ళ స్టిచ్చింగ్ ఎక్కడ ఉందో చూసుకోండి. కుట్టు ఉన్న చోట మార్క్ చేసుకుంటున్నాను. అలానే ఫ్రంట్ సైడ్ కూడా కాజా పట్టి పైన ఉక్స్ పట్టి పెట్టేసి సైజ్ బ్లౌజ్ కూడా ఉక్స్ పట్టి సైడే కొలుసుకోవాలి, కాజా పట్టి సైడ్ కొలవద్దు, మళ్ళీ లూజ్ వచ్చేస్తుంది బ్లౌజ్. ఇలా కొలిసేసుకున్న తర్వాత ఇప్పుడు చేతి వెడల్పు కూడా కొలుసుకుందాము. చేతి వెడల్పు, చంక మనం ఫస్ట్ కటింగ్లో ఎంత మార్కింగ్ చేసుకున్నా కానీ మళ్ళీ కుట్టేటప్పుడు కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో రిఫ్ లాక్కోవాలి, అలానే లాస్ట్ కూడా రిఫ్ లాక్కోవాలి.
ఇదిగోండి 2 సమానంగా పెట్టేసుకొని ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా రిఫ్లాగ్ చేసుకోండి. స్ట్రెయిట్‌గా ఉండాలి ఈ కుట్టు. ఎంత స్ట్రెయిట్‌గా ఉంటే మనకి బ్లౌజ్ అనేది లూజ్ లేకుండా, ముడతలు ముడతలు లేకుండా వస్తుందనమాట. కొంతమంది ఏంటంటే లూజ్ పెట్టించుకుంటారు. వాళ్ళకైతే ఇంకా కంపల్సరీ లూజ్ వస్తాయి. ఇంకా వాళ్ళకి అలాగనే ఇష్టం ఉంటది కొంతమందికి. ఇంకా మనం ఏం చేయలేమనమాట. లూజ్ తొడుక్కునే వాళ్ళకి కొంచెం ముడతలు ముడతలుగానే ఉంటాయి. అదే పర్ఫెక్ట్‌గా మంచిగా వేసుకునే వాళ్ళకైతే అంటే ఎక్కడ ముడత రాదు. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకుంటే. ఇదిగోండి స్ట్రెయిట్‌గా వచ్చేయాలి కుట్టు. అలానే దీని పక్కన ఒక పావించి గ్యాప్‌లో ఇక మన ఇష్టం. మామూలుగా అయితే 3 కుట్లు వేస్తాము. కొంతమంది ఏంటంటే 4, 5 కూడా అడుగుతారనమాట. ఇంక వాళ్ళు ఎంత ఖర్చు కూడా కొంతమంది ఎక్కువ పెట్టించుకుంటారు. ఇంక వాళ్ళు ఎంత పెట్టమంటే మనం అంత పెట్టేయడమే ఇంకా. కొంతమందేమో ఖర్చు ఇష్టపడరు. కొంతమందేమో ఖర్చు ఎక్కువ అడుగుతారు అంతే. ఇలా కుట్లు వేసేసుకున్న తర్వాత స్ట్రెయిట్‌గా లైన్ చేసేసుకున్నాను. లైన్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్ తిరిగేసేస్తున్నాను. చూడండి ఇలా కలిసిపోవాలనమాట. రౌండ్ అనేది చేతి రౌండ్ నీట్‌గా కలిసిపోవాలి. అప్పుడే బ్లౌజ్ అనేది నీట్‌గా ఉంటుంది. మళ్ళీ అంతా కుట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ సైజ్ బ్లౌజ్ పెట్టుకొని ఒకసారి మొత్తం అంతా కూడా నడుము చుట్టూ ఒకసారి కొలుసుకోవాలనమాట. కరెక్ట్‌గా ఉంది అంటే పర్వాలేదు. ఏదన్నా కొంచెం మనకి లూజ్ అనిపిస్తే ఇంకొక కుట్టే ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందనమాట. అలానే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా గానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తదండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే. అలానే ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్‌లో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తొందరగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది టైలరింగ్ నేర్చుకోవాలని, కటింగ్ నేర్చుకోవాలని వాళ్ళకి మన ఛానల్ బాగా ఉపయోగపడుతుందన్నమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.